రాష్ట్రంలో మంచి జరిగిన లేదా చంద్రబాబు గారికి పేరు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి బెంగళూరు ప్యాలెస్లో నిద్ర పట్టదు. ఎందుకంటే ఆయన తాడేపల్లిలో ఉండడు కాబట్టి, ఆయన మెజారిటీగా ఉండేదంతా బెంగళూరు కాబట్టి బెంగళూరు ప్యాలెస్లో జగన్కి నిద్ర పట్టదు. ఇటీవల దాదాపుగా 2.5 లక్షల టిట్కో గృహాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి గృహప్రవేశం చేశారు. స్వయంగా చంద్రబాబు గారే తిరుపతి జిల్లాలో గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగినటువంటి ఒక చిన్న చర్చను వైసీపీ పూర్తిగా ఫేక్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. వాస్తవానికి దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, వదిలేయచ్చులే. కానీ కాకపోతే వైసీపీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను, తప్పుడు పనులను, వైసీపీ అంటేనే ఫేక్ పార్టీ అని ఎందుకు అంటారో తెలియాలి అంటే ప్రజలకు కొంచెం వివరించాలి. ఎందుకంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు, ఓహో నిజమేనేమో అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వైసీపీ చేసే ఫేక్లు ఏ స్థాయిలో ఉంటాయంటే ఆ స్థాయిలో ఉంటాయి. సో దానికి సంబంధించి మొన్న చంద్రబాబు గారి గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో ఎదురు బదురు, అది ఫ్లాట్స్ లాగా ఉంటాయి కదా, ఎదురు బదురు ఒక ఫ్లాట్లో నుంచి చంద్రబాబు గారు ఇంకో ఫ్లాట్లోకి వచ్చే సమయంలో జరిగినటువంటి డిస్కషన్ వాళ్ళు ఎలా మార్చారు అంటే, సాధారణంగా ఫస్ట్ చంద్రబాబు గారు ఒక కుటుంబంతో మాట్లాడారు. నువ్వు ఏం చేస్తావయ్యా అంటే నేను ఆటో డ్రైవర్ని అని చెప్పాడు. సో తనకు ఒక ఎలక్ట్రిక్ ఆటో కొనివ్వాలి అని చెప్తే చంద్రబాబు గారు ఓకే అన్నారు. సో ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎదురింటి గుమ్మం నుంచి ఒక మహిళ బయటకు వచ్చి కాగితం పట్టుకుని నిలబడింది. ఏంటమ్మా చెప్పు, ఏం చేస్తున్నారు అంటే, ఇలా మా అబ్బాయి ఇలా డిగ్రీ చదువుకున్నాడండి, ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పించండి అంటే ఎదురుగా నిలబడిన కలెక్టర్కు ఆ మహిళ చేతిలో ఉన్నటువంటి కాగితాలు తీసుకుని ఇది చూడండి అని చెప్పి, ఆల్రెడీ వెనకమాల ఆటో అడిగారు కదా ఒక వ్యక్తి, ఈ వ్యక్తికి ఆటో ఇప్పించండి అని చెప్పారు. దీన్ని ఎలా మార్చారో తెలుసా? ఈ మహిళ డిగ్రీ చదువుకున్న కుర్రోడికి ఉద్యోగం ఇప్పించమని అడిగితే చంద్రబాబు గారు ఉద్యోగం ఇవ్వకుండా ఆటో ఇవ్వండి అన్నారు చంద్రబాబు గారు అని చెప్పి సృష్టించారు. వాస్తవానికి 2 విషయాలు వేరు. ఆటో అడిగింది వేరు, ఆ ఇల్లు వేరు. ఈ ఉద్యోగం అడిగిన మహిళ వేరు, ఈ ఘటన వేరు. కానీ రెండింటినీ ఒకే సందర్భంలో చూపించి ఫేక్ చేసి దాన్ని విష ప్రచారం చేస్తున్నారు. సో నేను మీకు ఆధారాలతో సహా ఒకసారి చూపిస్తా, చూడండి. అది ఫస్ట్ వైసీపీ ఫేక్ ఏంటో ఒకసారి చూడండి. జగనన్న కనెక్ట్స్ అని చెప్పి ఇది వైసీపీ నాకు తెలిసి ఆడ పిఆర్ టీంలో ఏవో నడుపుతున్నట్టుగా ఉన్నాయి. ఇవి చంద్రబాబు తెలివితేటలు. మా బాబు డిగ్రీ చేశాడు, ఖాళీగా ఉంటున్నాడు, ఏదైనా జాబ్ ఇప్పించండి సార్ అని అడిగితే ఆటో ఇప్పించండి అని అంటున్నాడు. కనీస జ్ఞానం లేని ఇతనని విజనరీ అని రుద్దుతున్నారు అని చెప్పి పోస్ట్ చేశాడు కదా. సో ఇప్పుడు రియాలిటీకి వద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఇది చంద్రబాబు గారు ఒక ఇంట్లోకి వెళ్ళారు, అది ఒకసారి చూడండి. ఏం చేస్తాం మనం, ఆటో డ్రైవర్ ఇద్దరిని శ్రీ చైతన్య చదివిస్తున్నాం. చాలా సంతోషం, గుడ్. చాలా గొప్ప మనసుతో పిల్లల్ని బాగా పైకి రావాలని చదివిస్తున్నాం. సో అయిపోయింది కదా. అదే ఫస్ట్ సంఘటన. ఇదిగో మీకు ఇక్కడ 2 గుమ్మాలు చూపిస్తా చూడండి. చంద్రబాబు గారు ఇంట్లోకి వెళ్ళి వచ్చింది ఈ ఇంట్లో నుంచి. ఈ నిలబడిన మహిళ ఇల్లు ఇది, అంటే ఎదురు బదురు గుమ్మాలు ఇవి. సో చంద్రబాబు గారు ఆ ఇంట్లో మాట్లాడి బయటకు వచ్చారు. సో ఇక్కడ ఈ మహిళ నిలబడింది. ఈ వ్యక్తికి ఈ మహిళకు సంబంధం లేదు, 2 వేరు గృహాలు. సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఒకసారి బయటకు వచ్చిన తర్వాత. విన్నారు కదా, ఈ అమ్మాయి ఏమని అడిగిందంటే, మా అబ్బాయి డిగ్రీ చదివి ఖాళీగా ఉన్నాడు, ఇల్లు ఇచ్చారు, అలాగే మా అబ్బాయికి ఒక జాబ్ ఇవ్వండి అంటే ఆ చేతిలో పత్రాలు చంద్రబాబు గారు తీసుకుని ఎదురుగుండా ఉన్న కలెక్టర్కి ఇచ్చారు. ఒకసారి చూడండి. విన్నారు కదా, ఆటో ఇమ్మన్నది ఎవరు? ఇందాక మొదటి మాట్లాడిన వ్యక్తికి. సో ఇది తీసుకుని అని అంటే ఆల్రెడీ ఆ అబ్బాయికి సంబంధించిన రెజ్యూమ్ ఏదైతే ఉందో అది కలెక్టర్కి ఇచ్చారు. కానీ కలెక్టర్కి ఆ వ్యక్తికి జాబ్ ఇవ్వండి ఇవ్వద్దు అనే విషయం ఏమీ చెప్పలా. కలెక్టర్ గారు ఇది చూడండి, ఇది తీసుకోండి అని చెప్పి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆటో ఇమ్మని మాత్రం ఎవరికి చెప్పారు అంటే, మొదట నేను ఆటో డ్రైవర్ని, నా 2 కూతుర్ని నేను శ్రీ చైతన్యలో చదివించుకుంటున్నానని మాట్లాడిన వ్యక్తి, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో ఆ వ్యక్తికి ఇచ్చారు. ఈ వ్యక్తి భార్య పిల్లలు వీళ్ళు. ఇందాక మాట్లాడిన మహిళ వేరు, ఎదురుగుండా ఉన్నటువంటి మహిళ. మీరు మరొకసారి వెనక నుంచి చూడండి, ఒకసారి వినండి, ఒకసారి చూడండి. తీసుకొని ఒక ఆటో ఇప్పించండి.
ఇది తీసుకుని అని ఆ మహిళకి చూపించలా, వీళ్ళకి ఆటో. ఇప్పుడు ఒక చిన్న లాజిక్, ఇప్పుడు ఈ మహిళకే లేదా ఈ మహిళ కుమారుడికి ఆటో ఇప్పించాలి అంటే చంద్రబాబు గారు ఆటో ఇప్పించమని వెనక్కి ఉన్న వ్యక్తిని ఎందుకు చూపిస్తారు? ఈ మహిళకు కదా చెప్పాలి, ఈ మహిళకు కదా చెప్పాలి. ఈ వైసీపీ చేసింది ఏంటంటే ఈ ముందు ఆటో డ్రైవర్ చెప్పలా, ఇది చూపించలా, ఇది చెప్పట్లా. వైసీపీ ఈ ముక్క చూపించట్లా. వాళ్ళు కేవలం ఆ మహిళతో మాట్లాడిన 20 సెకండ్ల ముక్కనే ప్రచారం చేశారు, కానీ అంతకు ముందు జరిగిన ఈ డిస్కషన్ చూపించట్లా. చూడండి ఇది. ఏం చేస్తాం మనం? ఆటో డ్రైవర్ ఇద్దరిని శ్రీ చైతన్య చదివిస్తున్నాం. చాలా సంతోషం. విన్నారు కదా, ఏం చేస్తావంటే నేను ఆటో డ్రైవర్ని అన్నారు, మీ ఇద్దరు పిల్లల్ని శ్రీ చైతన్యలో చదివిస్తున్నావా అంటే అవునని చెప్పి ఆయన సమాధానం చెప్పాడు. ఈ మొక్కను చూపించలా వైసీపీ. ఈ వైసీపీ చూపించింది కేవలం ఎన్ని సెకండ్లు? 19 సెకండ్ల మొక్క. అది కూడా కేవలం ఈ మహిళ ఉన్నటువంటి మొక్కనే చూపించారు. 19 సెకండ్లు. ఈ మహిళ ఇందాక ఏదైతే మా అబ్బాయి ఖాళీగా ఉన్నాడు, ఏదైనా ఉద్యోగం ఇప్పించండి అంటే కలెక్టర్ గారు ఇది తీసుకొని ఇతనికి ఆటో ఇప్పించండి అన్నారో ఆ మొక్క వరకు మాత్రమే చూపించారు. ఆటో ఇప్పించమని కూడా చంద్రబాబు గారు వెనక్కి తిరిగి చెప్పారు. చూడండి, ఒక ఆటో ఇప్పించండి. చూడండి ఒకసారి. తీసుకొని ఒక ఆటో ఇప్పించండి. సో పూర్తిగా వెనక్కి తిరిగి వీళ్ళకి ఒక ఆటో ఇప్పించండి అని చెప్పారు. వాస్తవానికి దీని గురించి ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాలా అంటే అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని మనం ఎక్స్ప్లెయిన్ చేయటమే. అంటే ఇక్కడ మనం చెప్పాలి అనుకున్నది ఏంటంటే వైసీపీ నీచమైన బ్రతుకు. వైసీపీ నీచమైన బ్రతుకు. ముందు జరిగినటువంటి ఆటో డ్రైవర్ కన్వర్జేషన్ ఏది కూడా చూపించకుండా కేవలం ఈ మహిళతో జరిగిన 19 సెకండ్ల కన్వర్జేషన్ మాత్రమే చూపించి ఆ జాబ్ అడిగితే ఆటో ఇచ్చారు అని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. వాస్తవానికి చంద్రబాబు గారు జాబ్ గురించి ఏం చెప్పలా, ఇది తీసుకుని అని అన్నారు అంతే. అంటే ఇది కూడా చూడండి, ఇతనికి మాత్రం ఆటో ఇప్పించండి అని, దాని మీనింగ్ అది. కానీ వీళ్ళు ఎంత నీచంగా ప్రచారం చేశారు అంటే, సరే వైసీపీ ఎంత నీచానికి దిగితే అంత వాళ్ళకే నష్టం. జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రలు ప్రజలకు తెలుసు. ఆల్రెడీ 5 ఏళ్ల పాటు జగన్కి జాకీలు పెట్టి లేపుకుంటే ఇచ్చిందే 11 సీట్లు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడైనా సరే విలువలు విశ్వసనీయతలతో ఏదైనా రాజకీయం చేస్తే కనీసం ఇప్పుడు కాకపోతే వచ్చేసారి కనీసం ప్రజలు చూసే ప్రయత్నం చేస్తారు. సరేలే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కొద్దిగా విలువలో విశ్వసనీయతలో జచ్చినీలే అనే భావన వాళ్ళలో ఉంటే ఏమో రేపొద్దున 10 సీట్లు పెరిగితే పెరగచ్చు. కానీ జగన్ అనే వ్యక్తి నీచుడు, జగన్ అనే వ్యక్తి కానీ సాక్షి కానీ మాట్లాడితే చేసేది అబద్ధ ప్రచారం అని ప్రజలు భావించిన రోజు మొన్న జగన్కు పట్టిన గతే పడద్ది. జగన్మోహన్ రెడ్డికి అనుకుంటున్నాడు అంతే. జగన్మోహన్ రెడ్డికి మొన్నటి కంటే దారుణమైన పరాజయం వచ్చే ఎన్నికల్లో చూడబోతున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసే నీచ రాజకీయాలన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ కుటుంబానికి తెలియదా ఎవరికి ఆటో ఇమ్మన్నాడు, ఎవరికి ఉద్యోగం ఇమ్మన్నారు అనేది? ఆ 2 కుటుంబాలకి తెలియదా? అంటే వీళ్ళు ప్రజలను మోసం చేసే ప్రయత్నం. చంద్రబాబు గారికి పేరు వస్తే నేను చెప్పా, టిట్కో ఇళ్ళు 2.5 లక్షల ఇళ్ళు ఒకేసారి గృహప్రవేశాలు చేయటప్పటికి జగన్మోహన్ రెడ్డికి గుండెలు పగిలినంత పని అయింది. ఎందుకంటే 5 ఏళ్ల పాటు వాళ్ళు పీకిందేమీ లేదు. నేను చూపించా కదా, 5 ఇళ్ళు కట్టారు గతంలో. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇలాంటి నీచ రాజకీయాలు మానుకుని ప్రజలకు ఉపయోగపడేవి ఏవైనా ఉంటే చెప్పండి, లేదా నిజంగా ప్రజల కష్టాలు ఏవైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, తప్పులేదు. ఒక ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆ బాధ్యత మీ మీద ఉంది. అంతేగాని చేసిన మంచిని కూడా మేము తప్పుగా చిత్రీకరిస్తామంటే లబ్ధి పొందిన వాళ్ళకి కూడా విషయం తెలుసు. జగన్మోహన్ రెడ్డికి ఈసారి 11 సీట్లు సంగతి దేవురెరికి కానీ పులివెందల్లో తాను కూడా గెలవలేని పరిస్థితిని తనకు తానే కల్పించుకుంటుంది.